గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్కు చెందిన నీలేష్ కుంభాని నామినేషన్ పత్రాలపై చేసిన సంతకంతో వ్యత్యాసం ఉందని జిల్లా రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ మినహా మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రస్తుతం ఒక్కరే మిగిలారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే గుజరాత్లో బీజేపీ బోనీ కొట్టింది. గుజరాత్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు కుదిరిన తర్వాత 26 స్థానాలకు గాను కాంగ్రెస్ 24 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా ఆప్ భావనగర్ అలాగే భరూచ్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ మినహా మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రస్తుతం ఒక్కరే మిగిలారు. దీంతో ఈయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే గుజరాత్లో బీజేపీ బోనీ కొట్టింది.